వేరే క్యాంపస్లకు మేము పంపిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 1166 అండి, బస్తుల బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి, రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అని కాల్ చేసి అందులో ఉన్న టెండర్ కండిషన్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియాను మార్చి నచ్చిన కంపెనీలు బినామీ కంపెనీలకు మాత్రమే వాళ్ళ వర్క్ ఆర్డర్ ఇచ్చే విధంగా చేస్తుంటారు అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. గడిచిన ప్రభుత్వంలో కానీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని అక్రమాలు అధ్యక్ష. అక్కడ ఇండోర్ స్టేడియం ఉంది అధ్యక్ష, అది అన్యాయంగా జరిగింది. అదే విధంగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగింది, ఇప్పటికీ కూడా పూర్తి అవ్వట్లేదు అధ్యక్ష. బిల్లులు మాత్రం భయంకరంగా వాళ్ళంతా కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకే ఒక్క నిమిషం అధ్యక్ష. ఇది ఫీజుల విషయంలో కూడా డీడీలు క్లోనింగ్ చేసి భయంకరమైనటువంటి దోపిడీలు జరిగినాయి అధ్యక్ష. ఒక కాలేజీ ఎగ్జామినేషన్ ఫీజుకి డీడీ ఇస్తే అదే డీడీని 10 కాలేజీలు 15 కాలేజీలకు కూడా ఆ డీడీలు అదే నెంబర్ వేసి ఆ చెక్ని ఆ డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇనెలిజిబుల్ క్యాండిడేట్లకి ఎవరైతే సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గతంలో కూడా హెచ్ఆర్డి మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్ గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష,